డాక్టర్ మామిడాల శైలజాస్ ది అపార్ట్మెంట్. ఈరోజు మనం ఎపిసోడ్ నంబర్ 5లోకి వెళ్ళిపోదామా? అసలు సుందరి అలాగా అపార్ట్మెంట్ కిటికీలో నుండి బయటికి చూసి పడిపోవటానికి 10 నిమిషాల ముందు ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందామా? అర్ధరాత్రి సడన్గా మెలకువ వచ్చిన సుందరి తిరిగి నిద్రపట్టని పరిస్థితిలో కిటికీ దగ్గరికి వచ్చి కిటికీకి ఉన్న కర్టన్స్ను తొలగించింది. ఒక్కసారిగా తనకి చల్లగాలి తన ముఖం మీదకి కొట్టగానే ఎంతో హాయిగా సేద తిరుతూ అప్రయత్నంగా కిందకి చూసింది. చిన్నగా అప్పుడే కింద మెయిన్ గేట్ చప్పుడు రావటంతో దానితో పాటు ఎవరో లోపలికి రావటం అనేది చీకటిలో కొంచెం అస్పష్టంగా కనిపిస్తోంది. కాసేపటికి 2 వ్యక్తులు అస్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తోంది. ఈ వేళప్పుడు ఎవరా అని మరి కాస్త కిందకి వంగి చూసింది సుందరి. వాచ్మెన్ లింగయ్య ఆకారం పోల్చుకోగలిగింది. లింగయ్యకు ఎదురుగా ఉన్న వ్యక్తి వీపు భాగం మాత్రం అస్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎవరో తనకి అర్థం కావటం లేదు. కాసేపు ఎవరా ఏంటి ఈ అర్ధరాత్రి పూట ఎందుకు మాట్లాడుకుంటున్నారు అన్నట్లుగా అలాగే చూస్తూ ఉన్న సుందరి వీపు భాగం కనిపిస్తున్న వ్యక్తి చేతులను ముందుకు సాచి ఏదో వస్తువు ఇవ్వబోతున్నట్లుగా కనిపించింది ఆమెకి. లింగయ్య వద్దు వద్దు అని వారిస్తున్నట్లుగా ఏదో అంటున్నట్లుగా అర్థమయ్యి అర్థం కానట్లుగా ఆమెకి కనపడింది. మాటల మధ్యలో అనుకోకుండా ఒక పక్కకు తిరిగిన ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న వస్తువుని చూడగానే సుందరి గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. మరి కాస్త ఏం జరుగుతుంది అక్కడ అని ఎంతో ఆతృతగా ముందుకు వంగి చూసేసరికి రక్తసిక్తమైన చేతులతో ఉన్న స్త్రీ రక్తంలో చాలా భాగం వరకు తడిచిపోయిన చీర కాబోలు ఒక వస్త్రాన్ని లింగయ్యకు ఇస్తోంది. ఎర్రటి లైట్ నేరుగా ఆమె చేతుల మీద, ఆమె ఇస్తున్న దుస్తుల మీద పడటంతో పచ్చి నెత్తురు ఆరకుండా అరుణ వర్ణంలో భయంకరంగా కనిపిస్తున్న ఎర్రటి రక్తం మెరుస్తూ కనిపిస్తోంది. సుందరి చూపులు అప్రయత్నంగా తనకు అభిముఖంగా తిరిగిన స్త్రీ ముఖం పైన పడ్డాయి. ఆమె ఎవరో కాదు, రంగనాయకి. అంతే, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్పృహ తప్పిపోయింది సుందరి. ఏమంటున్నావు నువ్వు? మీ ఆవిడ సరిగానే చూసిందా? పోలీస్ స్టేషన్లో తన ఎదురుగా నిలబడ్డ రంగరాజు వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్. అవును సార్, తను సరిగ్గానే చూసింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. కానీ ఆమె చెప్పిన దాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా నిజమే అనిపిస్తోంది నాకు మొదటి నుంచి రంగనాయకి మీద అనుమానం ఉంది సార్. కానీ ఆమె నాతో గొడవ పెట్టుకుంది అని అనుకుంటారేమోనన్న భయంతోటి నేను ఎవరికి చెప్పకుండా ఆగిపోయాను అని చెప్పగానే, అంటే ఈ హత్యలన్నీ చేస్తున్నది ఆమె అంటారా? నిజంగా రంగనాయకే హత్యలు చేస్తుందని నీవు అంటున్నావా అని అడిగాడు అజయ్. ఏమో సార్, అదేమో నాకైతే తెలియదు. కానీ ఆమెది మొదటి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్ సార్. ఆమె ప్రవర్తన, వేషభాషలు అన్నీ ఒక విధంగా ఉంటాయి. ఆమె ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎప్పుడు వస్తుందో అసలు నాకే కాదు, మా అపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు. అసలు ఆవిడని అడిగే ధైర్యం కూడా ఎవ్వరికి లేదు సార్. ఎలాగోలా ఆ విషయం ఏంటో తెలుసుకొని ఆ రంగనాయకి పీడ మాకు తప్పేలా చూడండి సార్. ఆమె వల్ల నేను, నా భార్య ఎంతో బాధపడుతున్నాము. ఆమె వల్ల నా భార్య ఇల్లు కూడా విడిచి బయటికి రావడానికి భయపడిపోతుంది అని చెప్పగానే, ఒకసారి మీ ఆవిడ గారిని తీసుకురాగలరా, ఇక్కడికి మాట్లాడాలి అని అన్నాడు అజయ్. తను సాధారణంగా బయటికి రావడానికి ఇష్టపడదు సార్. నలుగురిలో మాట్లాడటం తెలియదు. మళ్ళీ తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నిన్న జరిగిన సంఘటనతో ఆమెకు మళ్ళీ మూర్ఛ వచ్చింది. టాబ్లెట్ వేసి నేను ఇప్పుడే పడుకోబెట్టాను. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు సార్. కానీ నిజం చెప్తున్నాను సార్, ఈ హత్యలకి రంగనాయకి మాత్రం ఏదో సంబంధం ఉంది అని నాకైతే గట్టిగా అనిపిస్తోంది. ఆ రోజు మా అంతు చూస్తానని ఉంది కదా, ఏదో బెదిరించడానికి అలా అంది అనుకున్నాను. కానీ నిజంగా ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు సార్. అమాయకంగా ప్రాణుల్ని చంపే స్థితికి వచ్చిన ఆమె మనుషుల్ని రేపు చంపదు అన్న గ్యారంటీ ఏముంది సార్ అని అన్నాడు. ఓకే, 2 రోజుల్లో విషయం మొత్తం తేల్చేస్తాను. మీరు కాస్త ఓపిక పట్టండి.
మళ్ళీ ఏదైనా అవసరమైతే పిలిపిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని అజయ్ అతనితో అన్నాడు. పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్న రంగనాయకి వాచ్మెన్ లింగయ్య చిన్న కేసును సాల్వ్ చేయలేకపోతున్నందుకు పై అధికారుల నుంచి తీవ్రంగా చివాట్లు, మందలింపులను ఎదుర్కొన్న అజయ్ ఈ కేసు విషయం అటో ఇటో తేల్చేయాలి అని పట్టుదలతో ఉన్నాడు. ముందుగా రంగనాయకులు లోపలికి పిలిచింది కానిస్టేబుల్ రాణి. నిన్న రాత్రి ఎప్పుడు వచ్చావు నువ్వు అపార్ట్మెంట్కి అని అడిగారు. ఎప్పుడు రావటం ఏంటి సార్, అపార్ట్మెంట్లోనే కదా ఉంటిని. మీ కానిస్టేబుల్స్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్లోనే ఉన్నాను. అడుగుడ్లి జరా. పాన్ నోటి నిండా ఉండటంతో అస్పష్టంగా వచ్చాయి ఆమె మాటలు. ఏయ్, ముందు ఆ పాన్ ఉమ్మేసిరాపో గద్దించింది ఇన్స్పెక్టర్ రాణి. ఇద్దరి వైపు నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరేసి బయటికి వెళ్లి వచ్చింది రంగనాయకి. సరే, ఇప్పుడు చెప్పు, అంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు? లింగయ్యతో ఏం మాట్లాడావు అని అడిగాడు ఇన్స్పెక్టర్ అజయ్. అరే, నేను ఇంట్లోనే ఉన్నాను కదా సార్. మాటి మాటికి అదే ప్రశ్న అడిగి చిరాకు తెప్పిస్తారేంటి అని అడిగింది రంగనాయకి. వాచ్మెన్ లింగయ్యను తీసుకొచ్చాడు కానిస్టేబుల్. రంగనాయకి వచ్చినప్పుడు గేటు తీసింది నువ్వే కదా అని వాచ్మెన్ని అడిగారు. అవును సారు, ఎవరు వచ్చినా తీసేది నేనే, నేను చేసేదే అమని కదా వినయంగా అన్నాడు లింగయ్య. నిన్న రంగనాయకి ఏ టైంలో వచ్చింది అని అడిగాడు. సుమారు 1:02 మధ్యలో వచ్చింది అయి ఉంటుంది సారు అన్నాడు. ఆ మాటలతో ఒక్కసారిగా గతుక్కుమన్నది రంగనాయకి. ఆమె రాగానే గేట్ తీసావు కదా, తర్వాత నీతోని ఏం మాట్లాడింది, నీకు అసలు ఏమిచ్చింది అని సూటిగా అడిగాడు అజయ్. ఏం లేదు బాబయ్య, రాగానే పైకెళ్ళిపోయినది. ఆమె నాకేమిత్తాది అని అనగానే రంగనాయకి అందుకుంటూ నానేమిచ్చాను సారు, మా చుట్టాలకు పానం బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, లేట్ అయింది అందుకే అని చెప్పింది. మరి ఇందాక బయటికే వెళ్ళలేదన్నావు అని అజయ్ ఆమెను సూటిగా అడిగాడు. అంటే సారు అని రంగనాయకి అనగానే ఇద్దరూ పొంతం లేని సమాధానాలు ఇవ్వడంతో మండిపోయింది ఇన్స్పెక్టర్ అజయ్కి. అజయ్ చూపులను అర్థం చేసుకున్న రాణి రంగనాయక రెక్క పట్టుకుని, రావే, నీ సంగతి ఇలా కాదు, 4 తగిలిస్తే గాని నిజాలు బయటపెట్టవు అంటూ సెల్లులోకి రంగనాయకిని లాక్కుపోయింది. అలా లాక్కుపోతూ ఉంటే, ఇగో కానిస్టేబుల్ అమ్మాయి, నా మీద సెయ్యేస్తున్నావు, జాగ్రత్త, మరి నా సంగతి నీకు తెల్దు అని రంగనాయకి ఆ అమ్మాయి వైపు గుడ్లు ఉరుముతూ చూసింది. ఏంటే నీ సంగతి తెలిసేది, నా సంగతి చూపిస్తా ఇప్పుడు నీకు, పచ్చి బూతు మాట అంటూ కసితీరా లాఠీకి పని చెప్పింది రాణి. మిగతా లేడీ కానిస్టేబుల్స్ జత కలిశారు. గట్టిగా అరుపులతో పాటు బూతుల పురాణం మొదలుపెట్టేసింది రంగనాయకి. లోపల జరుగుతున్న తతంగానికి బిక్క చచ్చి వణికిపోతూ నిలబడి ఉన్నాడు లింగయ్య. అలా భయపడుతూ వణుకుతున్న లింగయ్య వైపు చూశాడు. లోపల జరుగుతున్న బాగోతానికి బిక్క చచ్చిపోయి గజగజా వణికిపోతూ నిలబడి ఉన్నాడు లింగయ్య. చూస్తున్నావుగా, ముసలోడివి అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి వల్లు హూనమయ్యేది. ఏది దాచకుండా ఇప్పటికైనా నిజం చెప్తే నీకే మంచిది. ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలిసింది అంతా చెప్పు మర్యాదగా. లాఠీ తిప్పుతూ దగ్గరికి వస్తూ కర్కశంగా అన్నాడు అజయ్. అంతే, ఒక్కసారిగా వంగి అజయ్ కాళ్ళ మీద పడిపోయి గట్టిగా ఏడవటం ప్రారంభించాడు లింగయ్య. నన్ను మన్నించండి అయ్యా, నాకు తెలిసింది తెలిసినట్టు చెప్తా, కాని నన్నేటి చెయ్యకండయ్యా. నన్ను జైల్లో వేసేస్తే అవిటోడు అనాథైపోతాడు. నేనేం చేసినా పొట్టకుటి కోసమే, కుటుంబాన్ని సాకటం కోసమే. ఈ పేదోడిని కనుకరించండి, వదిలేయండి అయ్యా అన్నాడు లింగయ్య ఏడుపుని మొదలు పెడుతూ. సరేలే, అది నువ్వు చెప్పే విషయాల మీద ఆధారపడి ఉంటది. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు చేతనైనంత వరకు నేను నీకు ఏ హాని రాకుండా చూస్తాను అని కొంచెం గట్టిగా అన్నాడు అజయ్. కాస్త స్థిమితపడి మోకాళ్ళ మీద గొంతు కూర్చొని కానిస్టేబుల్ ఇచ్చిన నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టాడు లింగయ్య. ఇప్పుడు చెప్పు, రంగనాయకి నిన్న రాత్రి నీతో ఏం మాట్లాడింది, అసలు నీకు ఏమిచ్చింది ఆ సమయంలో అని అడిగాడు అజయ్. నిన్న రాత్రి 12 గంటల వరకు నిద్ర కాచుకొని కూర్చున్నానన్నయ్యా. కాస్త కళ్ళు మూతలు పడుతుంటే అలా పడుకున్నాను. రాత్రి 1 గంట 2 గంటల మధ్య అనుకుంటా. రంగనాయకమ్మ గారు అప్పుడే బయట నుండి వచ్చారు. గేటు కొడితే తీశాను. ఆ యమ్మ నాకు అని తడబడుతూ ఉన్నాడు లింగయ్య చెప్పకుండా. చెప్పో అంటూ గట్టిగా అరిచాడు అజయ్. రగతంతోటి తడిచిపోయి ఉన్న తను కట్టుకునే చీరలు ఇచ్చి ఉతకమన్నారయ్యా.
తన చేతులు కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. లేదు, నేను ఉతకలేనమ్మా. ఎవరికైనా తెలిస్తే నన్ను ఇక్కడ ఉండనియ్యరు. ఇక నా వల్ల కాదు, మీరే ఉతుక్కోండి, లేకపోతే ఎక్కడైనా బయట ఇచ్చుకోండి అని చెప్పాను నేను అన్నాడు. అవునా? అది ఎవరి రక్తం? ఇంతకుముందు కూడా నీకు ఇచ్చి ఉతకమందా? ఇలా ఎన్నిసార్లు జరిగింది? ప్రశ్నల వర్షం కురిపించాడు అజయ్. ఎవరి రక్తమో ఏమో తెలియదయ్యా. అవునయ్యా, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చింది. అదే విషయం మీద గొడవ పెట్టుకుంది. అలాంటివి నా వల్ల కాదు అన్నాను. అపార్ట్మెంట్లో సాకలోడివి, నువ్వు ఉన్నది అన్ని గుడ్డలు ఉతకటానికి. నేను ఎప్పుడు ఉతకమన్నా ఉతకాలి. ఈ విషయం ఎవరికి చెప్పినా నువ్విక్కడ ఉండవు, నీ పానాలు ఉండవు అని బెదిరించారయ్యా అని లింగయ్య చేతులు కట్టుకొని చెప్పాడు భయంగా. అంటే ఆ రోజు నీ మీద రంగనాయకి చేయి చేసుకున్నది ఇందుకేనా? ఇప్పుడు ఆ గుడ్డలు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు అజయ్. అవునయ్యా, అందుకే సెయ్యి చేసుకున్నారు. లేదయ్యా, వెంటనే ఉతికేయమన్నారు, నిన్న రాత్రే ఉతికేశాను అని చెప్పాడు లింగయ్య. అది సరే, ఈ విషయం చెప్పు, నీ కొడుకు అవిటివాడు కాదా అని అడిగాడు. అంతే ఒక్కసారిగా లింగయ్య ఎంత అదిరిపడ్డాడంటే నోటి మాట కూడా రానంతగా గజగజ వణికిపోవటం ప్రారంభించాడు. లోపల నుండి రంగనాయక అరుపులు, కేకలు అతని వణుకును మరింత ఎక్కువ చేస్తున్నాయి. సడన్గా ఇన్స్పెక్టర్ పాదాల మీద పడ్డాడు లింగయ్య. బాబయ్యా, వాడి గురించి మీకు ఉన్నది ఉన్నట్టు చెబుతాను. తర్వాత ఈ ముసలి బతుకుని ఏం చేస్తారో అంతా మీ చేతుల్లోనే ఉందయ్యా. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకొని మీరు ఏం చెప్తే అది చేస్తానయ్యా అని ఏడుపు తారాస్థాయికి చేరుతుండగా అంటూ ఉన్నాడు. కాసేపటికి చెప్పడం ప్రారంభించాడు. నాకు లేక పుట్టిన సంతానమయ్యా ఈ సీనుగాడు. పుట్టుకతోనే కొంత పోలియో సోకి ఒక సెయ్యి పనిచేయదయ్యా. లేక పుట్టిన కొడుకు. అందులో ఈ అవలక్షణం ఉండటంతో వానమ్మ నేను బాగా గారాబంగా చూసుకుని బల్లో వేశాము. బడికి పోనని మొరాయిస్తుంటే ఎలాగో బుజ్జగించి మాలాంటి బతుకులు నీకు వద్దు అని నచ్చచెప్పి పంపేవాళ్ళమయ్యా. సరిగ్గా పోవట్లేదు అని స్కూల్లో మాస్టారికి మొరపెట్టుకుంటే అవయవాలు సరిగా లేనోళ్లను ఏసే హాస్టల్కు పంపియండి, అక్కడ అయితే డబ్బులు లేకున్నా బాగా చదివిస్తారు అని వాళ్ళు చెప్పారయ్యా. అందుకే ఆడి బతుకన్నా బాగుపడాలని అమ్మా నేను కలిసి వాడిని హాస్టల్లో వేశాము. చదువు అబ్బలేదు సరికదా, చిల్లర మల్లర వేషాలేస్తూ మాస్టర్లనే ఏమారుస్తూ అన్ని వ్యసనాలకి బానిసైపోయాడు. అక్కడ చదువుకునే అమ్మాయిల మీద కన్నేసి ఏడిపించేవాడయ్యా. మాస్టారు ఎన్నోసార్లు మమ్మల్ని పిలిపించి తీసుకెళ్లమన్నారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోగా మా మీదనే చెయ్యి చేసుకునే స్థితికి వచ్చాడయ్యా. అందుకే నువ్వు మంచిగా బుద్ధిగా ఉండి ఏదైనా పని చేసుకుంటానంటేనే మా దగ్గరికి రా, లేకపోతే నువ్వు వెళ్ళిపో, చచ్చిపోయావు అని అనుకుంటాము అని చెప్పామయ్యా. దాంతో జన్మలో మళ్ళీ మీ ముఖం చూడా అని వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క సంతానం మాకు కాకుండా పోయాక ఇక మేము అక్కడ ఉండలేకపోయాము. మా ఆడది నేను ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చామయ్యా. ఇక్కడ మురళి సారు మీకు ఏమీ ఇబ్బంది ఉండదు అని పెట్టించారయ్యా. ఆడెళ్ళిపోయాక కూడా ఆడి నేస్తాల ద్వారా విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అమ్మాయిలను చేరబట్టి వంచించి వ్యభిచార కూపంలోకి దించటం వృత్తిగా పెట్టుకున్నాడు. అటు మత్తు పదార్థాలకు బానిసై ఆడవాళ్ళ సావాసం చేస్తూ వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేస్తూ ఎందరో ఆడోళ్ళ ఉసురు పోసుకున్నాడయ్యా. ఎన్నోసార్లు పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పెట్టడం, వాడు అమ్మాయిల్ని సరఫరా చేస్తున్న వాళ్ళు విడిపించుకురావటం చేసేవాళ్ళు. అలా ఎంతకాలం ఉంటుంది? ఆడోళ్ళు ఉసురు ఊరికే పోతుందా అయ్యా? ఒకనాడు ఏ ఆడకూతురు అన్న తమ్ముళ్ళో వీణ్ణి చంపేయాలని దాడి చేశారు మా వాడి మీద. కర్రలతో బాగా కొట్టారు, కత్తులతో పొడిచారు, మనిషి మీద నుండి మోటారు బైకులు కూడా నడిపించారు. ఇక అతను చచ్చిపోయాడు అనుకుని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొనపానం మీద ఉన్నప్పుడు మాకు తెలిసి ఎంతైనా కడుపు తీపి కదయ్యా, కన్నతల్లి పానం కొట్టుకున్నది. ఎంత దుర్మార్గుడైనా కన్నపేగే కదయ్యా, కడుపును పుట్టినవాడే కదా. అందుకే మేము వాణ్ణి చూడటానికి వెళ్ళామయ్యా. అపార్ట్మెంట్లో మా చుట్టాలోళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వెళ్ళామయ్యా. హాస్పిటల్లో 3 నెలల పాటు చావు బతుకుల మధ్య కొట్టుకులాడి ఇగో ఇలా మిగిలాడయ్యా నా కొడుకు. చేసిన పాపాలు ఏడబోతాయి చెప్పండి సారు. ఆడకూతుర్లు ఉసురు తగిలిపోయింది నా బిడ్డకి. అందుకే నడుం బాగా దెబ్బతింటం వల్ల 2 కాళ్ళు సచ్చిపడిపోయి మంచానికే అతుక్కుపోయాడిప్పుడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆడి తల్లి నేను మురళీ సార్ కాళ్ళ వేళ పడి చెప్పుకుంటే ఇట్లాంటోడని చెప్తే రానియరు కాబట్టి అవిటోడు అని చెప్పి తీసుకొచ్చాం సారు. అపార్ట్మెంట్లో ఇక మమ్మల్ని మాతో పాటు నా బిడ్డని కూడా పెట్టడానికి అయ్యా మాకు సహాయం చేశారు.
అందరికీ అవిటోడని మాత్రమే తెలుసు సారు. ఇలా మమ్మల్ని సాదాల్సినొన్ని ఈ వయసులోనే నేనే చిన్నపిల్లాన్ని సాకినట్టు సాకాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా అంటూ గట్టిగా ఏడుస్తూ అలా కొడుకు గురించి బాధపడిపోతూ ఉన్నాడు ఆ లింగయ్య. ఆ లింగయ్య చెప్పే మాటలను తీక్షణంగా వింటున్నారు అజయ్. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా. అసలు రంగనాయకి ఎవరిని చంపుతుంది, ఆ బ్లడ్ ఏంటి అనేది మనం తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉందని నమ్ముతున్నాను. బాయ్ గైస్.